ప్రయాణికులకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్లో నూతన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ను బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. సుమారు 3 లక్షల వ్యయంతో ఈ వాటర్ ప్లాంట్ను నిర్మించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న త్రాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇదే తరహాలో రానున్న రోజుల్లో మరో 5 నియోజకవర్గాల్లోని బస్టాండ్లలో కూడా ప్రజల దాహార్తిని తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజల వైద్య అవసరాల కోసం అంబులెన్స్ సేవలను మెరుగుపరచడంపై కూడా ఆయన దృష్టి సారించారు. ప్రైవేట్ అంబులెన్సుల కోసం నిరుపేదలు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని, ప్రజల కష్టాలను గుర్తించిన తాము గోకవరం మండలానికి 2 నూతన అంబులెన్స్లను త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీనివలన అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోకవరం మండలాన్ని అన్ని రంగాల్లో ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లేలా అభివృద్ధి చేస్తానని కంబాల శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ప్రజలు తమ నివాస కాలనీలలో అపరిశుభ్రత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కాలనీల అభివృద్ధికి, పారిశుద్ధ్య పనులకు పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ SIR అనే ప్రోగ్రామ్ కి జగ్గంపేట నియోజకవర్గం 52 ఆ నియోజకవర్గానికి అధికారి ప్రతినిధిగా నన్ను నియమించడం నాకు చాలా సంతోషం కలిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా మొదటి దశను సంపూర్ణంగా రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిర్వహించడం జరిగింది. దానికోసం మా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సోము వీర్రాజు గారికి, పురంధరేశ్వరి గారికి, బిక్కిరి విశ్వేశ్వర, పిక్కి నాగేంద్ర కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో గోకవరం బస్ స్టాండ్ లో ఉన్నాను. ఈ రోజు బస్ కాంప్లెక్స్ లో ఉన్నాను. నన్ను కొద్ది కాలం క్రితం మాకు ఈ DM గారు సుచరిత గారు, అలాగే సత్యనారాయణ గారు, రీజనల్ మేనేజర్ సత్యనారాయణ గారు, ST గారు, అలాగే ఈ సత్యనారాయణ గారు, మీరు AE గారి పేరు ఏంటంటే శాశ్వత్ గారు, వీరందరి ఆధ్వర్యంలో నా దగ్గరికి వచ్చి ఇక్కడ 35,000 మంది ఫ్లోటింగ్ ఉన్న బస్ కాంప్లెక్స్ అండి. ఇది చాలా రద్దీతో కూడిన ప్రాంతం. ఇది దీనికి వారికి తాగునీటికి ఇబ్బందిగా ఉందండి, మీరు ఇలాగా దీనికి ఏదైనా చేయాలి, మనం RO ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాం, మీరు ఏదైనా చేయాలని చెప్పని అడిగితే, నాకు ఎప్పుడైనా సరే గోకవరం గ్రామం అంటే ఇష్టంతో, ప్రేమతో మేడం గారికి వెంటనే చెప్పాను. తీసుకుని ₹1,00,000 చెక్ వెంటనే రిలీజ్ చేశాను. వాడిని నేను రిలీజ్ చేసిన చెక్ తోటి వెంటనే ఏర్పాట్లు పూర్తి చేసుకుని అనతి కాలంలోనే వాళ్ళు ఒక ప్లాంట్, RO ప్లాంట్ నిర్మాణం చేసి ఈ రోజు దాని యొక్క ప్రారంభానికి నన్ను పిలిచారు. చాలా సంతోషం అనిపించింది. ప్రారంభించడం కూడా జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుచరిత గారికి, సత్యనారాయణ గారికి, మిగతా ప్రముఖులందరికీ, శాశ్వత్ గారికి, అలాగే ST గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది కట్టడానికి, అలాగే ఈ రోజు కార్యక్రమం జీవంతం అవడానికి ఎవరైతే తోడ్పాటు చేశారో ప్రతి ఎంప్లాయీకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకి, అలాగే మనకి కెమెరామ్యాన్ కి, పాత్రికేయులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను చేసే కార్యక్రమాలన్నింటికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ సద్భావనతో నాకు ఎంతో కీర్తి ప్రజలు తెప్పించుకున్న మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ నా కుటుంబం, మీకు అందరికీ ఇప్పుడు నేను అండగా ఉంటాను. ఇంకొక ముఖ్యమైన ప్రకటన కూడా చేరింది. మనకి వినాయక చవితి కూడా రావడం జరుగుతుంది. దానికి ఇప్పుడు దాకా రాజానగరంలో అప్పనదొర గారి మన మిత్రుడు అప్పనదొర గారు చాలా మంచి పెద్ద విగ్రహం పెట్టించి చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకి పువ్వుల శేఖర్ ఎవరైతే మనకున్నాడో, ఇక్కడ పక్కనే పువ్వులు అమ్ముతూ ఉంటారు వాళ్ళ మదర్ వాళ్ళని, అప్పటి నుంచి నాకు తెలుసు. శేఖర్ ఆధ్వర్యంలో ఈ RTC కాంప్లెక్స్ వినాయక చవితి యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి ఈ సంవత్సరం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో మన యొక్క గ్రామం యొక్క విస్తృతిని బాగా ప్రదర్శించాలని చెప్పి నన్ను అన్నారు. నాకు కూడా సంతోషం అంటే, ఎందుకంటే గోకవరం గ్రామానికి పేరు తెచ్చే ఏ పనైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. కాబట్టి నేను వెంటనే ఎంత అవుతుందని చెప్పినట్టే ₹13 లక్షలు అవుతుందని చెప్పారు. సరే, మీరు ఎంతైతే మీరు అంత కాంట్రిబ్యూట్ చేసుకుని రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ నేను చూసుకుంటానని చెప్పాను. అది ఒక రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, నాకు మనసులో సత్యనారాయణ గారు, మన జోనల్ మేనేజర్ గారు సత్యనారాయణ గారు ఏదో మనసులో అనుకున్నారట. ఏమని, కోరుకొండలో కూడా అడుగుదాం, 3 లక్షలు అడిగాం కదా, అడిగితే బాగుంటుందో అని చెప్పి RO ప్లాంట్ పెడదామని చెప్పి అనుకున్నారట. కానీ నేను ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను చేసింది చాలా పవిత్రమైన కార్యక్రమం చేశాను. ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల గ్రామాలకు ఎందుకు విస్తరించకూడదు, చుట్టుపక్కల డిపోలకు అని చెప్పి అనిపించింది. నేను ఆయనతో చెప్పాను, ఆయన అడగకుండానే చెప్పాను. కోరుకొండ, రాజానగరం, జగ్గంపేట, అలాగే సీతానగరం, రంపచోడవరంలో RO ప్లాంట్ పెట్టిద్దామని చెప్పి నేను చెప్పాను. దానికి దాదాపు ₹15 లక్షలు అవుతుంది. మీరు రిటైర్మెంట్ తీసుకునే లోపల నెక్స్ట్ మంత్ రిటైర్ అవుతారట. మీరు రిటైర్మెంట్ అయ్యే లోపల ₹10 లక్షల చెక్ మీకు 28th నాడు ఎప్పుడు ఇస్తాను, తీసుకుని మీరు పని మొదలు పెట్టండి చెప్తాను అన్నాను. చాలా హర్ష